పార్టీలో కావాలనే గొడవలు పెడుతున్నారని ఫైర్ అయ్యారు వసంత కృష్ణ ప్రసాద్. పార్టీకి ఎప్పుడు చెడు చేయలేదని తెలిపారు. ఎన్నికల ముందు రాజధానిపై వైఖరి ఏంటని జగన్ని అడిగితే అసెంబ్లీలో చెప్పాంగా అన్నారని వసంత కృష్ణ ప్రసాద్ చెప్పారు. రాజధాని నిర్ణయం తీవ్ర నష్టం తెస్తుందని అప్పుడే చెప్పినట్లు తెలిపారు. కక్ష సాధింపు చర్యలు వద్దు, వైఎస్లా పాలించాలని సూచించినట్లు వసంత తెలిపారు. క్రమశిక్షణ కలిగినటువంటి ఒక నాయకుడిగా గడిచిన 6 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ నేను రోజు ఇక్కడ ఐతవారం నుంచి బయలుదేరి మైలవరం ఎట్లా వెళ్తాను, మైలవరం నుంచి పెడనెళ్ళే నాయకుడు నన్ను అక్కడ గడిచిన 2.5 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పెడతా ఉంటే అది నిరంతరం నేను పార్టీ దృష్టిలో పెడతా ఉన్నాను. పత్రికల్లో వస్తూ ఉంది, మీడియాలో అన్ని రకాలుగా సోషల్ మీడియాలో కూడా వస్తూ ఉంది. కానీ అధిష్టానం ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టకపోగా వాటి మీద సాచివేత ధోరణి కాలయాపన చేస్తా సరైన ఏ చర్య తీసుకున్నందువల్ల నేను గత కొంతకాలం నుంచి స్తబ్దతగా ఉండటం జరిగింది. నేను రాష్ట్రంలో అందరి సంగతి నాకు తెలియదు, కానీ కోవిడ్ టైంలో కూడా నా నియోజకవర్గంలో నుండి నా ఇంట్లో వృద్ధాప్యంలో ఉన్నటువంటి నా తల్లిదండ్రులు ఉంటే కూడా నేను భయపడకుండా లాక్డౌన్ పీరియడ్ అన్ని రోజులు నేను నియోజకవర్గంలో ప్రజలతో కలిసి పనిచేస్తా పార్టీ పటిష్టత కోసం. అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు ఏనాటి నుంచో నమ్ముకున్న వాళ్ళందరినీ గెలిపించేదానికోసం నేను భుజస్కంధాల మీద ఎత్తుకొని వాళ్ళందరినీ గెలిపిస్తూ ముందుకెళ్తే, రెండో పక్క నా వెనక గోతులు దవ్వుతూ నియోజకవర్గంలో పార్టీని అస్థిరపరుస్తూ ఉద్దేశపూర్వకంగా గ్రూపులు ఏర్పాటు చేసి ఒక పక్క నా ప్రత్యర్థి దేవినేని ఉమామహేశ్వర గారు నిరంతరం నా మీద దాడి చేస్తూ నన్ను ఇబ్బంది పెడతా ఉంటే అతనితో కలిసి కొంతమంది ఉన్నవి లేనివి అపోహలని సృష్టించి నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు. అంటే కాళ్ళ మీద పడుతుంది. ఎందుకు చెప్పలేదంటే చేసేదంతా మా వాళ్ళే, కానీ దొంగలు అన్నట్టుగా అందరూ మా వాళ్ళు అటు వాళ్ళు కూడా కావాలని నా కళ్ళు ఏళ్ళు చూపిస్తూ ఉంటే నేను భరించలేక కొంతకాలం ఓపిక పెట్టి, అంతకుముందు 3.5 సంవత్సరాలు జరగల, ఈ చివరి 2.5 సంవత్సరాలే జరిగినాయి. జరిగింది ఎక్కువ జరిగింది చివరి 2.5 సంవత్సరాలు. అంతకుముందు ఏదో విజయవాడ చిన్న చితక దోలేవాళ్ళు జరిగేది, నడిచిపోయేది. కానీ నా ఈ మొత్తం విషయాల్లో అత్యంత బాధాకరమైన అంశం ఏంటంటే, నన్ను నా ప్రతిపక్షం కూడా విమర్శించనటువంటి కీలకమైన అంశం ఏంటంటే, నన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టాడని చెప్తున్నానో మీ అందరికీ తెలిసిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను ఇంటెలిజెన్స్ నివేదికలు మార్చి ముఖ్యమంత్రి గారి దగ్గర పంపించడం, ఐపాక్ నివేదికలు మార్చి ముఖ్యమంత్రి గారి దగ్గర పంపించడం, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు నన్ను ఇంటికి పిలిపించి నువ్వు గ్రామాల్లో చెరువులకి అనుమతులు ఇప్పించి నువ్వు గ్రామ నాయకులతో కలిసి కొమ్మక్కయ్యి అవినీతికి పాల్పడ్డామని చెప్పి నా మీద చెప్పారు. నేను ముఖ్యమంత్రి గారితో చెప్పాను, అన్న మీరు తీసుకున్న నిర్ణయాల వల్లే వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడ్డారని చెప్పి నేను చెరువులు అనుమతి ఇప్పించాను. మీరన్నమాట కనీసం నన్ను ప్రతిపక్షాల్లో ఉన్నోడు కూడా ఒక మాట కూడా అనలేదు. వాళ్ళు కూడా నా మీద మోపని నిందన మోపుతున్నారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి కార్యకర్తకు నేను అండగా ఉంటే వాళ్ళు నష్టపోయిన వాళ్ళని నేను ఆదుకొని నేను చేస్తూ ఉంటే మీరు పట్టుకొని నన్ను ఈ మాట అన్నారని చెప్పి నేను మనస్తాపం చెందడానికి అయిన బలమైన కారణాల్లో ఆయన నన్ను నేరుగా ఒక కాగితం తీసుకొని రాసిన కాగితం, ఇంటెలిజెన్స్ నివేదికలు అయితే వాళ్ళకు టైప్డ్ మ్యాటర్ ఇస్తారు, మరి అవన్నీ మర్చిపోయి ఎవరో ఉన్న ఒక ఇద్దరిని ఎవడో ఒక ఉత్తరం రాసి ఇస్తే దాన్ని తీసుకొని నా నియోజకవర్గం సంబంధం లేనివాడు నా మీద నిరంతరం బురద జల్లేవాడు కాగితం రాసిస్తే అదే చదివి ముఖ్యమంత్రి స్థాయి కలిగిన ఒక వ్యక్తి నన్ను ఒక దోషిలాగా మాట్లాడటాన్ని నేను భరించలేకపోయాను, నేను తట్టుకోలేకపోయాను. నా ముందు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం తర్వాత 3 రకాల మార్గాలు ఉన్నాయి. 1, రాజకీయంగా సన్యాసం తీసుకొని రాజకీయాలకు దూరం అవటం. 2, ఇదే పార్టీలో ఉండి ఆయన నిర్ణయించిన వ్యక్తికి మద్దతు ఇచ్చి ముందుకు నడవటం. లేదు, మరొక వేదిక తీసుకొని రాజకీయంగా నేను ముందుకు కొనసాగటం. ఈ అంశాలన్నింటినీ రాజకీయంగా సన్యాసం తీసుకోవాలనే నిర్ణయాన్ని నేను తీసుకోవట్లేదు. ఇదే వేదిక మీద ఉండి నేను అనుకున్న మేరకు అభివృద్ధి చేయక నన్ను అవమానించినటువంటి వేదిక నుంచి కొనసాగలేను కాబట్టి మరో వేదిక తీసుకోవాలనే నిర్ణయం తీసుకున్నా. అది ఏ వేదిక అనేది నేను త్వరలో నిర్ణయించుకుని మీకు తెలియపరుస్తా. రాజ్యాంగబద్ధమైనటువంటి ఆ పెద్దలు బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కులతో కొంతమంది ఎస్సీ సోదరులు, ఆ రకమైనటువంటి హక్కులు కలిగిన సోదరుల్ని మీడియా, సోషల్ మీడియా ముసుగులో ముందు పెట్టి నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ నా మీద కావాలని సెలవుల పలవలు కథలు గాయించి వాటి ద్వారా ప్రచారం చేసే వాళ్ళకి
నాదొక నమస్కారం, నాదొక విన్నపం. రాబోయే 2024 ఎన్నికలే ప్రజా సమీక్షకి అవకాశం. మనం 5 సంవత్సరాలు ప్రజల దగ్గర సేవ చేసుకొని పరీక్షలకు వెళ్ళినట్టుగా మనం ప్రజల దగ్గరికి వెళ్ళబోతా ఉన్నాం. ఇంకో కొద్ది మాసాల్లో ఎవరు ఎక్కడ పోటీ చేసినా గెలిచిన వాళ్ళే పరీక్షకు నిలబడ్డట్టు, పోయిన వాళ్ళు ఓడిపోయినట్టు. కాబట్టి రాబోయే మహాభారత సంగ్రామంలో ఎవరు పాండవులో ఎవరు కౌరవులో ప్రజల దగ్గర తీర్చుకుందాం. రాష్ట్రంలో ఈ రోజున సీట్లు వాళ్ళ స్థానాలు చాలామందికి ట్రాన్స్ఫర్లు అయినాయి, చాలామందికి తీసేశారు. కానీ నాకు పిలిచి స్వయంగా ముఖ్యమంత్రి గారే నువ్వే మైలవరం నుంచి పోటీ చేస్తా ఉంటే కూడా నేను పోటీ చేయడానికి ఇష్టపడకపోవడానికి ప్రధానమైన కారణాలు ఏంటంటే రాజధాని మార్పు. రాజధాని ఇక్కడే ఉంటుంది అని రాజశేఖర రెడ్డి గారు మాట తప్పరు మడమ తిప్పని వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట తప్పరు మడమ తిప్పరు అని చెప్పి నేను భావించాను. ఎన్నికల ముందు ఎన్నికల పార్టీలో చేరేటప్పుడు వారిని అడిగాను, రాజధాని ఇక్కడే ఉంటుంది, అందుకే నేను ఇల్లు కడుతున్నాను, ఆఫీస్ కడుతున్నాను. నన్ను విమర్శించే వాళ్ళకి ఇక్కడ ఇల్లు లేదు, ఆఫీస్ లేదు, ఏబిఎన్ లేకపోతే ఆంధ్రజ్యోతి పేపరు, ఈనాడు పేపర్కి పని బాటలాకి ఏదో రాస్తుంటారు, తెలుగుదేశంలో అంటుంటారు తప్పితే దాంట్లో ఏం వాస్తవం లేదని చెప్పారు. కానీ మీరు ఎవరికి చెప్పకుండా కనీసం శాసనసభ్యులతో ఒక చిన్న సమావేశం కూడా ఏర్పాటు చేయకుండా నిర్ణయం తీసుకున్నారు. అట్లాగే తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజలకు ఉచితంగా ఇసుకిస్తున్నారు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కాదు డబ్బులకే ఇసుక అమ్మాలని ఒక నిర్ణయం తీసుకోవటం, దానికి 6 మాసాల పాటు ఆపటం, దాని మీద ఆధారపడిన భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, ఇతర కార్మికులు, లేకపోతే బిల్డర్సు, ఇట్లా చాలా వర్గాలు అవస్థలో ఇబ్బందులు పాలయ్యారు.